Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన ఆర్ఆర్ వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 10th క్లాస్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా 5th యూనిట్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటి రీడింగ్ ఏలో ఉన్నటువంటి టెక్స్టువల్ గ్రామర్ చూస్తూ ఉన్నాము. సో దీంట్లో మనము ఆల్రెడీ కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీ కంప్లీట్ చేసుకొని పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అన్నీ మీకు కావాలనుకుంటే నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేయండి, ఆర్ఆర్ వెంకటేష్ అనే దానిపైన. నా ఛానల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ప్లేలిస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. దాంట్లో మీకు ఫోల్డర్ వైజ్గా అన్ని క్లాసెస్ లెసన్స్ ఉంటాయి, ప్లస్ టెక్స్టువల్ గ్రామర్స్ ఉంటాయి. 10th క్లాస్ టెక్స్టువల్ గ్రామర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇవన్నీ ఒక ఆర్డర్లో నేను పెట్టుంటాను. సో మీరు వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇక్కడ మనం ఈరోజు గ్రామర్ చూడబోతున్నామండి. వొకాబులరీ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈరోజు మనం గ్రామర్ చూడబోతున్నాం. ఇక్కడ ఇచ్చిండేటటువంటి గ్రామర్ అనేది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నీడ్ టు నో సో మెనీ థింగ్స్ బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ గ్రామర్ టాపిక్. సో దీంట్లో మనకు నాన్ ఫైనైట్ క్లాస్, ఫైనైట్ క్లాస్ అని ఇచ్చుంటారు. సో నాన్ ఫైనైట్ క్లాస్ అంటే ఏంటి, ఫైనైట్ క్లాస్ అంటే ఏంటి అంటే, ఫైనైట్ క్లాస్ అంటే ఏ క్లాస్లో అయితే ఫైనైట్ వెర్బ్ ఉంటుందో దానిని ఫైనైట్ క్లాస్ అంటాం. ఏ క్లాస్లో అయితే నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంటుందో దానిని నాన్ ఫైనైట్ క్లాస్ అంటాం. సార్ ఈ ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటి, నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటి సార్ అంటే, సో ఈ చాప్టర్ అనేది, ఈ టాపిక్ అనేది చాలా టాపిక్స్తో రిలేట్ అయి ఉంటుందండి. సో ఇక్కడ మీరు నాన్ ఫైనైట్ అండ్ ఫైనైట్ వెర్బ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. దాంట్లో ఎలా వస్తుందంటే మనకు ఫైనైట్ వెర్బ్ అంటే ఏదైతే టెన్స్ మరియు పర్సన్ మరియు నెంబర్తో చేంజ్ అవ్వదో, ఏ వెర్బ్ అయితే టెన్స్ మరియు పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటాం కదా, అలాగా, అండ్ నెంబర్ అంటే ప్లూరల్ అండ్ సింగులర్ సబ్జెక్ట్స్ పెట్టినప్పుడు, సో వీటితో చేంజ్ అవ్వకుండా ఉండే వెర్బ్ని నాన్ ఫైనైట్ వెర్బ్ అంటాము. అలా కాకుండా టెన్స్ చేంజ్ చేసినప్పుడల్లా ఆ వెర్బ్ ఫామ్ కూడా చేంజ్ అయితే, లేదా పర్సన్ చేంజ్ చేసినప్పుడు ఆ వెర్బ్ ఫామ్ చేంజ్ అయితే, లేదా నెంబర్ చేంజ్ చేసినప్పుడు ఆ వెర్బ్ ఫామ్ చేంజ్ అయితే దానిని ఫైనైట్ వెర్బ్ అంటాము. ఓకే, నేను ఇక్కడ మీకు బ్రీఫ్గా చెప్తున్నాను ఎందుకంటే ఇదంతా చాలా డెప్త్ టాపిక్ అండి. నేను ఈ గ్రామర్ అంతా అయిపోయిన తర్వాత, 10th క్లాస్ అయిపోయిన తర్వాత అండ్ 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రామర్ చెప్పిన తర్వాత, అండ్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇవి అడగరండి, నాన్ ఫైనైట్ అండ్ ఫైనైట్ వెర్బ్స్ ఇవి పెద్దగా అడగరు మిమ్మల్ని. సో అవేమంత ఇంపార్టెంట్ కాదు. మనకి ఈ లెసన్ నుంచి మనకు గ్రామర్లో వచ్చే టాపిక్ వచ్చి నెక్స్ట్ రోమన్ 2లో ఉంటుంది రిపోర్టెడ్ స్పీచ్. ఓకే, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ 2 మార్క్స్ మనకు వస్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది మీరు నేర్చుకుంటే సరిపోతుంది, ఇదేం పెద్ద అవసరం లేదు. సో ఇక్కడ వెర్బ్ అనేది చేంజ్ అవ్వడం ఏంటి సార్ టెన్స్ మరియు పర్సన్తో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈట్స్ మ్యాంగో అన్నాను. హీ పక్కన ఏమొచ్చిందండి, ఈట్స్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను హీ అనేది పర్సన్ కదా, థర్డ్ పర్సన్ సింగులర్, దానిని చేంజ్ చేస్తాను, ఫస్ట్ పర్సన్ పెడుతున్నాను. అప్పుడు వెర్బ్ చేంజ్ అవుతుందా లేదా, అక్కడ మీకు ఐ ఈట్ మ్యాంగో అవుతుంది. ఐ పెట్టినప్పుడు ఈట్ అని రాయాలి. అలా కాకుండా ఈట్స్ అని రాస్తామా, రాయలేం. సో పర్సన్ చేంజ్ అయితే మనకు వెర్బ్ అనేది చేంజ్ అయిందా లేదా, చేంజ్ అయింది. కాబట్టి అది మనకు ఫైనైట్ వెర్బ్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో అన్నాను, ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో. సో ఇప్పుడు అది ఏ టెన్స్లో ఉంది, ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో దానిని మనం పాస్ట్ టెన్స్లోకి మారుస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఐ వాజ్ ఈటింగ్ మ్యాంగో అవుతుంది. సో యామ్ అనేది ఏంగా మారింది, వాజ్గా మారింది. అవునా, కాబట్టి టెన్స్ అనేది చేంజ్ చేస్తే వెర్బ్ అనేది చేంజ్ అయింది. కాబట్టి అక్కడ వాజ్ అనేది మనకు
ఫైనైట్ వెర్బ్ అవుతుంది. అంటే ఆక్సిలరీ వెర్బ్స్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి. అండ్ ముందు ఏం చెప్పుకున్నాం, V1 కూడా ఫైనైట్ వెర్బ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ V1 అనేది అలోన్గా రావాలండి, సింగిల్గా రావాలి ఆ సెంటెన్స్లో. సో ఈ V1తో పాటు ఇంకొక V1 కూడా వచ్చిందనుకోండి, అప్పుడు కొద్దిగా చేంజ్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే అలోన్గా, ఇప్పుడు ఐ ఈట్ మ్యాంగో అన్నాను, దాంట్లో ఈట్ అనేది ఒకటే ఉందన్నమాట, ఒక వెర్బే ఉంది, V1 ఒకటే ఉంది, కాబట్టి దానిని మనం ఫైనైట్ వెర్బ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనైట్ వెర్బ్ అంటే V1 వెన్ ఇట్ కమ్స్ అలోన్, అది ఫైనైట్ వెర్బ్. అండ్ ఆక్సిలరీ వెర్బ్స్ అన్నీ కూడా 24 ఉన్నాయి మనకు. సో అవన్నీ కూడా మనకు ఫైనైట్ వెర్బ్ కిందకే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చి V2 కూడా మనకు ఫైనైట్ వెర్బ్ కిందకే వస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ 3 ఆక్సిలరీ వెర్బ్స్ కావచ్చు, V1 కావచ్చు, V2 కావచ్చు, వీటిని మనం ఫైనైట్ వెర్బ్స్ అని కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటే ఏవేవి సార్ అని అంటే, నాన్ ఫైనైట్ వెర్బ్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ చేసాం. ఒకటి ఇన్ఫినిటివ్స్, 2 పార్టిసిపుల్స్, 3 జెరన్స్. ఓకే, ఇన్ఫినిటివ్స్, పార్టిసిపుల్స్, జెరన్స్. So again infinitives are classified into 2 types. Those are called 2 infinitives and bare infinitives. So 2 infinitives, bare infinitives ఏంటి సార్, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, పార్టిసిపుల్స్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ, మెయిన్ మనం కన్సిడర్ చేసుకునేది వచ్చి 2 టైప్స్ అంటాం, ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ అనేసి. బట్ మనకు ఈ 10th క్లాస్ గ్రామర్ పరంగా అయితే పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అని కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో పర్ఫెక్ట్ పార్టిసిపుల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పాను, జెరండ్. సో ఆ జెరండ్ మళ్ళీ ఏ విధంగా యాక్ట్ అవుతుంది, సబ్జెక్ట్గా యాక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్గా యాక్ట్ అవుతుంది, అడ్జెక్టివ్గా యాక్ట్ అవుతుంది, ఇవన్నీ. సో ఈ విధంగా చాలా డెప్త్ టాపిక్ అండి, ఇదంతా కూడా చాలా ఇన్డెప్త్గా వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను. అంటే 10th క్లాస్ ఇది మీకు ఎలాగో గ్రామర్ పరంగా యూజ్ లేదు కాబట్టి, అవసరం లేదు కాబట్టి, ఇక్కడితో మీరు జస్ట్ బ్రీఫ్గా తెలుసుకోండి వాట్ ఈజ్ వాట్ అనే విధంగా. నెక్స్ట్ నేను ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే గ్రామర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నార్మల్ ఇంగ్లీష్ గ్రామర్ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి రిమైనింగ్ ఎవ్రీ టాపిక్ ఏమేమైతే ఇంగ్లీష్లో గ్రామర్లో ఉన్నాయో అవన్నీ చాలా ఈజీ వేలో చెప్పి పోస్ట్ చేస్తాను. సో అప్పుడు మీరు ఈ ఫైనైట్ వెర్బ్స్, నాన్ ఫైనైట్ వెర్బ్స్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మీకు 10th క్లాస్ వరకు మీకు అవసరమైనటువంటి టాపిక్ ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మీరు ఫైనైట్ వెర్బ్ అంటే తెలుసుకున్నారు కదండి, V1, V2 అండ్ ఆక్సిలరీ వెర్బ్స్, వీటిని ఫైనైట్ వెర్బ్స్ అంటాం. సో ఏ క్లాజ్లో అయితే ఇవి ఉంటాయో వాటిని మనం ఫైనైట్ క్లాజ్ అంటాం అనమాట. అలా కాకుండా ఏదైనా ఒక క్లాస్లో 2 + V1 ఉంటే అది నాన్ ఫైనైట్ క్లాస్ అవుతుందన్నమాట. సో నాన్ ఫైనైట్ వెర్బ్స్ అన్నీ ఏవే వస్తాయంటే 2 + V1 కావచ్చు, లేదా ఏదైనా ఒక ఆక్సిలరీ వెర్బ్ పక్కన V1 వస్తే, ఆ V1 అనేది మనం నాన్ ఫైనైట్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఆక్సిలరీ వెర్బ్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఫైనైట్ వెర్బ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. సో మీకు ఇంతకుముందే చెప్పాను, V1 అనేది అలోన్గా వస్తేనే ఫైనైట్ వెర్బ్ అవుతుంది. V1 అనేది ఈ ఆక్సిలరీ వెర్బ్తో వచ్చిందనుకోండి, ఐ కెన్ గో టు స్కూల్ అంటాం. సో కెన్ అనేది అక్కడ ఏమవుతుంది, ఆక్సిలరీ వెర్బ్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. సో కెన్తో పాటు అంటే ఆక్సిలరీ వెర్బ్తో పాటు V1 వచ్చింది కాబట్టి ఇక్కడ V1 ఏం కన్సిడర్ చేయాలి, నాన్ ఫైనైట్ వెర్బ్గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఎందుకంటే ఐ కెన్ గో టు స్కూల్, దాన్ని టెన్స్ చేంజ్ చేయండి, పాస్ట్ టెన్స్లోకి మార్చండి. ఐ కుడ్ గో టు స్కూల్ వస్తుంది కానీ ఐ కుడ్ వెంట్ టు స్కూల్ అనలేం కదా. సో అక్కడ గో అనేది టెన్స్ అనేది చేంజ్ అవ్వదు. సో టెన్స్ చేంజ్ చేసినా కూడా వెర్బ్ అనేది ఎఫెక్ట్ కాలేదు అని అంటే అది నాన్ ఫైనైట్ వెర్బ్స్. టెన్స్ చేంజ్ చేస్తే వెర్బ్ అనేది ఎఫెక్ట్ అయితే దానిని ఫైనైట్ వెర్బ్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ కెన్ ఆక్సిలరీ వెర్బ్ కాబట్టి ఐ కుడ్ అని వస్తుంది చేంజ్ చేసినప్పుడు. సో కెన్ అనేది కుడ్గా మారుతుంది కాబట్టి అది మనం ఫైనైట్ వెర్బ్గా కన్సిడర్ చేసుకున్నాం. గో అనేది ఏమి చేంజ్ అవ్వదు కాబట్టి దానిని నాన్ ఫైనైట్ వెర్బ్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ క్లారిటీ వచ్చింది. 2 + V1 వస్తే టు కమ్, టు కాల్, సో ఇలాగ వచ్చిందంటే అప్పుడు దానిని మనం నాన్ ఫైనైట్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఆక్సిలరీ వెర్బ్ పక్కన V1 వస్తే ఆ V1ని మనం నాన్ ఫైనైట్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ING ఫామ్ వచ్చుంటే వెర్బ్కి దానిని మనం నాన్ ఫైనైట్ వెర్బ్గా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఇది చేంజ్ అవ్వదు కదండి, టెన్స్ చేంజ్ చేసినా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో అన్నాను, పాస్ట్లోకి పోతే ఏమవుతుంది, ఐ వాజ్ ఈటింగ్ మ్యాంగో. సో
యామ్ అనేది వాజ్గా మారింది అంటే ఆక్సిలరీ వెర్బ్ చేంజ్ అయింది. సో మనకు తెలుసు ఆక్సిలరీ వెర్బ్ అంటే ఫైనైట్ వెర్బ్సే అనేసి చేంజ్ అవుతున్నాయి కాబట్టి. కానీ ఈటింగ్ అనేది ఇంతకుముందు ఈటింగే, ఇప్పుడు ఈటింగే. యామ్ ఈటింగ్, వాజ్ ఈటింగ్. సో ఈటింగ్ ఐఎన్జీ ఫామ్ అలా చేంజ్ అవ్వలేదు కాబట్టి ఐఎన్జీ ఫామ్ వచ్చేటి అన్నీ కూడా నాన్ ఫైనైట్ వెర్బ్స్ వస్తాయి అన్నమాట. సో ఐఎన్జీ ఫామ్ ఉండే వెర్బ్ ఆ క్లాజ్లో ఉంటే అది నాన్ ఫైనైట్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ V3 ఫామ్ ఉంటే ఏదన్నా ఒక క్లాస్లో, సో ఆ V3 ఫామ్ ఉండేది కూడా మనకు నాన్ ఫైనైట్ వెర్బే అవుతుంది, నాన్ ఫైనైట్ క్లాసే అవుతుంది. ఎందుకంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ అంటాం, కంప్లీటెడ్. ఓకే, లేదంటే ఐ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో అంటాం. సో దాన్ని పాస్ట్లోకి చేంజ్ చేయండి, ఐ హ్యాడ్ ఈటెన్ ఏ మ్యాంగో. సో హ్యావ్ అనేది హ్యాడ్గా అంటే ఆక్సిలరీ వెర్బ్ అనేది చేంజ్ అయింది కానీ ఈటెన్ ఇంతకుముందు ఈటెనే, ఇప్పుడు ఈటెనే. సో V3 ఫామ్ అనేది చేంజ్ అవ్వదు. టెన్స్ చేంజ్ చేసినా లేదా పర్సన్ చేంజ్ చేసినా ఏం చేంజ్ చేసినా కానీ ఆక్సిలరీ వెర్బ్స్ చేంజ్ అవుతాయి, అంతేగాని ఈ వెర్బ్ ఫామ్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఈ V3 కూడా మనకు నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని వెబ్స్. సో వీటి పక్కన V1 వస్తే అవి కూడా మనము నాన్ ఫైనైట్ కిందకే కన్సిడర్ చేసుకోవాలి. లెట్ పక్కన V1 వచ్చినా, మేక్ పక్కన V1 వచ్చినా, సీ పక్కన V1 వచ్చినా, హియర్ పక్కన V1 వచ్చినా, టెల్ పక్కన V1 వచ్చినా, డేర్ పక్కన V1 వచ్చినా. ఓకే, సో వీటి పక్కన V1 వస్తే ఆ V1ని మనం నాన్ ఫైనైట్గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఇవి మేక్ అని చెప్పాను కదండి, వీటి పాస్ట్ ఫామ్స్ కూడా మీరు అలాగే కన్సిడర్ చేసుకోవాలి. సో మేకే కాదు, మేడ్తో పాటు V1 వచ్చినా కానీ అలాగే కన్సిడర్ చేయాలి. సీనే కాదు, సాన్ వచ్చినా అలాగే కన్సిడర్ చేయాలి. టోల్డ్ పక్కన V1 వచ్చినా ఆ V1 అనేది నాన్ ఫైనైటే. సో ఇదండి. సో నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటే ఏవేవి? 2 + V1, ఆక్సిలరీ వెర్బ్ ప్లస్ V1. సో ఈ విధంగా ఆక్సిలరీ వెర్బ్ ప్లస్ V1 వచ్చే వాటినే బేర్ ఇన్ఫినిటివ్స్ అంటాం. అదంతా నేను తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోండి. ఫైనైట్ వెర్బ్స్ అంటే ఏవండి? V1 బ్రాకెట్లో వెన్ ఇట్ ఈజ్ అలోన్. నెక్స్ట్ V2 వెర్బ్ కూడా వస్తే అది ఫైనైటే. నెక్స్ట్ ఆక్సిలరీ వెర్బ్స్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బ్స్. నెక్స్ట్ నాన్ ఫైనైట్ వెర్బ్స్ అంటే ఏవి? 2 + V1 అండ్ ఆక్సిలరీ వెర్బ్ ప్లస్ V1. సో అక్కడ V1 అనేది ఫైనైట్గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఐఎన్జీ ఫామ్ వస్తే అది కూడా నాన్ ఫైనైట్. అండ్ V3 ఫామ్ వస్తే అది కూడా నాన్ ఫైనైట్. అండ్ లెట్, మేక్, సీ, హియర్, టెల్ వీటితో పాటు V1 వస్తే అది కూడా నాన్ ఫైనైట్. ఓకే, సో ఇప్పుడు మీకు ఫైనైట్ వెర్బ్ అంటే నాన్ ఫైనైట్ అంటే ఒక ఐడియా వచ్చింది. సో ఏ క్లాస్లో అయితే ఫైనైట్ వెర్బ్ ఉంటుందో దానిని ఫైనైట్ క్లాస్ అంటాం, ఏ క్లాస్లో అయితే నాన్ ఫైనైట్ ఉంటుందో దానిని, నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంటుంది దానిని నాన్ ఫైనైట్ క్లాస్ అంటాం అనమాట. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు. నైటింగేల్ ఈజ్ ఏ యూరోపియన్ సింగింగ్ బర్డ్. సో ఐఎన్జీ ఫామ్ వస్తే ఏమని చెప్పానండి? నాన్ ఫైనైట్ అని చెప్పున్నాను కదా. సో ఇక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది ఏం క్లాస్ అవుతుంది? నాన్ ఫైనైట్ క్లాస్ అవుతుంది. ద డిగ్రేడెడ్ ఎన్విరాన్మెంట్స్, డిగ్రేడెడ్ V3 ఫామ్. సో V3 ఫామ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది ఏమవుతుంది? నాన్ ఫైనైట్ అవుతుంది. సో నాన్ ఫైనైట్ వెర్బ్ ఉన్నటువంటి క్లాస్ ఏమవుతుంది? నాన్ ఫైనైట్ క్లాస్ అవుతుంది అనమాట. సో ఇంతకీ క్లాస్ అంటే ఐడియా ఉందండి మీకు? సో క్లాస్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మే గివ్ ఆర్ మే నాట్ గివ్ ద కంప్లీట్ మీనింగ్. కంప్లీట్ మీనింగ్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది అండ్ ఒక వెర్బ్ అనేది ఉంటుంది అనమాట. సో దానినే మనం క్లాస్ అంటాం. సో క్లాజెస్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్. అండ్ ఇది క్లాస్లో 2 టైప్స్. కానీ వాటిల్లో మళ్ళీ ఇంకా రకరకాలుగా వాటిని యూస్ చేసే విధానాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అడ్వర్బియల్ క్లాజెస్ అనేసి, కండిషనల్ క్లాస్ అనేసి, సో ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తర్వాత నిదానంగా ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వస్తాను, అప్పుడు చూద్దాం. ఓకే, సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు అది సబ్స్క్రిప్షన్లో చూపిస్తూ ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది ఏమి మనం కాస్ట్ ఏమి పే చేయట్లేదు కదండి, అమౌంట్ ఏం పే చేయట్లేదు, ఫ్రీ కాబట్టి మీరేమి బరువు కూడా మోయడం లేదు కాబట్టి జస్ట్ ఆ బటన్ టచ్ చేసి పెట్టండి. అదే మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్. సో ఎక్కువ మంది నా వీడియో చూస్తున్నారంటే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఇంకా వీడియోస్ చేయాలన్నటువంటి నాకు ఎక్సైట్మెంట్ అనేది వస్తుందన్నమాట, అందుకనేసి. సో నెక్స్ట్, here singing and degraded are non-finite verbs
అంటే పార్టిసిపుల్స్ ఇంతకుముందు చెప్పుకున్నాను కదండి, ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ అని. ఐఎన్జీ ఫామ్ వచ్చేటి ప్రెజెంట్ పార్టిసిపుల్, అండ్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 ఫామ్ ఉండేటి. మళ్ళీ అవి ఏ రకంగా యూజ్ అవుతాయి, సబ్జెక్ట్ గానా, ఆబ్జెక్ట్ గానా, అంటే సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ గానా, ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ గానా, లేదా అడ్జెక్టివ్గా కూడా యూజ్ అవుతాయి ఇవి. సో ఈ విధంగా రకరకాలుగా యూజ్ అవుతాయి. సో అవంతా కూడా చాలా టాపిక్ ఉంది, నేను చెప్తాను మళ్ళీ. సో ఇక్కడ మాత్రం చూడండి, డిగ్రేడెడ్ ఎన్విరాన్మెంట్, విచ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని క్వశ్చన్ వేస్తే మీకు ఆన్సర్ ఏమొచ్చింది, డిగ్రేడెడ్. సో దాని యొక్క కైండ్ అంటే ఏ రకమైందో చెప్తుంది. అలాగే సింగింగ్ బర్డ్, ఎలాంటి బర్డ్, సింగింగ్ బర్డ్, దాని క్వాలిటీ చెప్తుంది. సో అడ్జెక్టివ్గా యూజ్ అయ్యాయి అనమాట ఈ పార్టిసిపుల్స్ అనేవి ఇక్కడ. సో దే ఆర్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్స్. సో ఎలా గుర్తుపట్టాలి సార్ అడ్జెక్టివ్స్ అండ్ ఆబ్జెక్టివ్, ఇవన్నీ కూడా నేను కొన్ని క్లూస్ అనేవి ఆ గ్రామర్ చెప్పేటప్పుడు చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు చెప్తే మళ్ళీ ఇది అది మీరు కన్ఫ్యూజ్ అవుతారండి, అందుకని. నెక్స్ట్, వెన్ యూ యాడ్ ఐఎన్జీ ఈడి ఈఎన్ టు ఏ వెర్బ్ అండ్ ఇఫ్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ దెన్ ఇట్ ఈజ్ ఏ నాన్ ఫైనైట్ వెర్బ్. సో మీకు ఇంతకుముందే చెప్పాను నేను, ఐఎన్జీ ఫామ్ ఉన్నా లేదా V3 ఫామ్ ఉన్నా అదే మనకు నాన్ ఫైనైట్ వెర్బ్ అనేసి, అదే ఇక్కడ ఇచ్చాడనమాట. ఓకే, సో అది అడ్జెక్టివ్గా యాక్ట్ అయితేనే అని ఇక్కడ ఏం కండిషన్ ఏం లేదండి, కంపల్సరీ అడ్జెక్టివ్గానే యాక్ట్ అవ్వాలనేసి ఏం అక్కడ కండిషన్ లేదు. ఓకే, మళ్ళీ మీరు ఇక్కడ ఇఫ్ ఇట్ యాక్ట్స్ అన్ అడ్జెక్టివ్ అని మీరు అనుకుంటారేమో, అలా కాకపోయినా కానీ ఐఎన్జీ ఫామ్ అండ్ ఈడీ ఫామ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా నాన్ ఫైనైట్ వెర్బే అవుతుంది, అది ఉండేదే నాన్ ఫైనైట్ క్లాసే అవుతుంది. సో ఎందుకు ఇక్కడ అడ్జెక్టివ్ అని ఇచ్చారంటే డిఫరెంట్ వేస్లో యూస్ చేస్తాం ఆ పార్టిసిపుల్స్ని మనం. ఓకే, సో ఇఫ్ యూ యూజ్ ఐఎన్జీ ఫామ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జెరండ్, దానిని మనం జెరండ్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో సబ్జెక్టివ్ వెర్బియల్ నౌన్ ఫామ్. ఓకే, సో అలాంటివన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు. ఓన్లీ మీరు నాన్ ఫైనైట్ అంటే నేను ఇచ్చిన లిస్ట్ గుర్తుపెట్టుకొని ఇక్కడ మనం దీంట్లోకి ఎంటర్ అవుతాం. చూడండి, ఐ ఆస్క్డ్ ద ఫారెస్టర్స్ టు కమ్ అండ్ టీచ్ దెమ్. సో ఇక్కడ చూడండి, టు కమ్ 2+V1 యూస్ చేశారు. సో ఇంతకుముందు చెప్పాను కదండి, 2+V1 వస్తే ఏమనేసి నాన్ ఫైనైట్ వెర్బ్. సో చూడండి, నాన్ ఫైనైట్ వెర్బ్స్ దట్ యూస్ టు బిఫోర్ దెమ్ ఆర్ కాల్డ్ ఇన్ఫినిటివ్స్. సో మీకు చెప్పాను కదా, నాన్ ఫైనైట్ వెర్బ్స్ అనేవి 3 రకాలు, ఒకటి ఇన్ఫినిటివ్, 2 పార్టిసిపుల్, 3 జెరండ్ అని. ఇన్ఫినిటివ్స్లో మళ్ళీ 2 టైప్స్ అని చెప్పాను, అవేంటి, 2 ఇన్ఫినిటివ్స్, బేర్ ఇన్ఫినిటివ్స్. 2 ఇన్ఫినిటివ్స్ అంటేనే ఇదో ఇక్కడ చెప్తున్నారు కదా, అది 2తో పాటు V1 వస్తే దానిని ఇన్ఫినిటివ్స్ అంటాం అన్నమాట. ఓకే, 2 లేకుండా కూడా V1 వచ్చే ఇన్ఫినిటివ్స్ ఉన్నాయి, వాటిని బేర్ ఇన్ఫినిటివ్స్ అంటాం అన్నమాట. ఓకే, సో బేర్ ఇన్ఫినిటివ్స్ అంటే దేంతో వస్తాయని చెప్పాను, ఆక్సిలరీ వెర్బ్ పక్కన V1 వస్తే వాటిని మనం బేర్ ఇన్ఫినిటివ్స్ అంటాం. ఓకే, సో ఇదంతా కూడా టాపిక్ మీకు అవసరం లేదు, జస్ట్ 2+V1 ఉంటే అది ఇన్ఫినిటివ్. ఓకే, ఇన్ఫినిటివ్ అనేది నాన్ ఫైనైట్లో ఒక భాగం అనమాట, ఒక రకం. సో ఓవరాల్గా మీకు తెలుసుకోవాల్సింది ఏంటి, 2+V1 ఉంటే అది కూడా నాన్ ఫైనైట్, నేను ఇంతకు చెప్పినట్టు. అందుకే మీకు చెప్పాను, ఇదంతా మీకు అవసరం లేదు. 2+V1 ఉంటే నాన్ ఫైనైట్, ఐఎన్జీ ఉంటే నాన్ ఫైనైట్, V3 ఉంటే నాన్ ఫైనైట్, అంతవరకే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, non-finite clauses are simply dependent clauses that use non-finite verbs. They don't contain a finite verb. In these clauses, the verb is in a participle or infinitive form. So ఇంతకుముందు చెప్పుకున్న participle లో కానీ infinitive form లో కానీ ఉంటుంది. ఇక్కడ non-finite clauses are simply dependent clauses అండి. non-finite clauses అన్నీ కూడా సబార్డినేట్ క్లాజెస్ కిందకు వస్తాయి, అంటే డిపెండెంట్ క్లాజెస్ అవుతాయి. ఓకే, వీటిలో ఫుల్ మీనింగ్ అనేది రాదు మనకు. ఎందుకంటే క్లాస్ అంటే మనం ఏం చెప్పాము, మెయిన్ క్లాస్ అంటే మెయిన్ క్లాస్ అనేది ఖచ్చితంగా సబ్జెక్ట్ కానీ ఒక సబ్జెక్టుతో పాటు ఒక ఫైనైట్ వెర్బ్ అనేది ఉంటుంది. సబ్జెక్టు ఫైనైట్ వెర్బ్ ఉంటే అది మనకు ఫైనైట్ క్లాజెస్ అవుతాయి, అంటే మెయిన్ క్లాస్ అవుతుంది. అలా కాకుండా నాన్ ఫైనైట్ వెర్బ్స్ ఉంటే అవి మెయిన్ క్లాస్ కాదు, సబార్డినేట్ క్లాస్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ సబార్డినేట్ క్లాజెస్నే మనము ఇంకొక రకంగా ఏమంటామంటే డిపెండెంట్ క్లాజెస్. ఎందుకంటే మెయిన్ క్లాస్ ఉంటేనే దీనికి మీనింగ్ అనేది ఉంటుంది, మెయిన్ క్లాస్ అనేది లేకపోతే ఈ సబార్డినేట్ క్లాస్కి మీనింగ్ అనేది రాదు. ఎందుకు అనంటే ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. అండర్లైన్ ద నాన్ ఫైనైట్ క్లాజెస్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. బోర్న్ ఇన్ లండన్ హీ బికేమ్ the citizen of UK. Born in London, he became the citizen of UK అన్నాడు. సో ఇక్కడ
మనం రెండు క్లాజెస్ ఇచ్చారు. బార్న్ ఇన్ లండన్ ఒకటి, హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ యూకే అనేది. సో ఏ సెంటెన్స్ అనేది ఫుల్ మీనింగ్ వస్తుంది అంటే ఏ సెంటెన్స్లో సబ్జెక్ట్తో పాటు ఫైనెట్ వెర్బ్ ఉంది, అది మెయిన్ క్లాస్ అవుతుంది. మెయిన్ క్లాస్ అంటే నథింగ్ బట్ ఫైనెట్ క్లాస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ ఉంది, బికేమ్ అనేది ఏ ఫామ్ అండి, బికేమ్ V2 ఫామ్. V2 ఫామ్ అంటే ఏదని చెప్పాను మీకు, ఫైనెట్ వెర్బ్ అని చెప్పాను అవునా, V2 ఫామ్ అనేది. సో ఫైనెట్ వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, కాబట్టి ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి క్లాస్ ఇక్కడ, బార్న్ ఇన్ లండన్. బార్న్ అంటే ఏ ఫామ్ అండి, V3 ఫామ్ కదా, బేర్ బార్న్. సో బార్న్. సో బార్న్ అనేది V3 ఫామ్ అవుతుంది మనకు. సో వెర్బ్ 3 ఫామ్ మనము ఏ వెర్బ్గా కన్సిడర్ చేయాలన్నాను, V3 ఫామ్ అంటే నాన్ ఫైనెట్ వెర్బ్గా. సో నాన్ ఫైనెట్ వెర్బ్ ఉండేటటువంటి క్లాస్ ఏమవుతుంది, నాన్ ఫైనెట్ క్లాస్ అవుతుంది. సో దీంట్లో ఏదండి నాన్ ఫైనెట్ క్లాస్, బార్న్ ఇన్ లండన్ అనేది మనకు నాన్ ఫైనెట్ క్లాస్ అవుతుంది. సో దీనిని అండర్లైన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకునేది ఇంకోటి డిస్కస్ చేద్దాం. బార్న్ ఇన్ లండన్ అనేది నాన్ ఫైనైట్ క్లాస్ కదా సార్, అది మనం డిపెండెంట్ క్లాస్ అని ఎందుకు పిలుస్తాము అన్నారు మీరు. సో ఎందుకు పిలుస్తామంటే ఇక్కడ చూడండి, బార్న్ ఇన్ లండన్, లండన్లో పుట్టి అక్కడికి ఆపేస్తున్నాం, తర్వాత ఏంటి, సో వాట్, ఫుల్ మీనింగ్ ఉందా మనకు అక్కడ, లేదు కదా. లండన్లో పుట్టి తర్వాత ఏంటి తెలియదు మనకు. సో ఈ లండన్లో పుట్టి అనే దానికి ఫుల్ మీనింగ్ రావాలి అని అంటే ఈ పక్కనుండే సెంటెన్స్ని యాడ్ చేయాలి దానికి. హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ యూకే, అతను లండన్లో పుట్టినా కానీ అతను యూకే సిటిజన్గా మారాడు అని మీనింగ్. ఇప్పుడు ఫుల్ మీనింగ్ వస్తుంది. అంటే ఈ సెకండ్ సెంటెన్స్ అంటే ఫైనైట్ సెంటెన్స్ అంటే మెయిన్ క్లాజ్ అనేది లేకపోతే ఈ సబార్డినేట్ క్లాజ్కి అంటే నాన్ ఫైనైట్ క్లాజ్కి మీనింగే లేదు. సో నాన్ ఫైనైట్ ఈజ్ నథింగ్ బట్ సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్నే మనం డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఎందుకు అంటే ఈ మెయిన్ క్లాజ్ పైనే ఎప్పుడు ఈ సబార్డినేట్ క్లాజ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది లేకపోతే దీనికి ఫుల్ మీనింగ్ లేదు. కాబట్టి ఇది దానిపైన ఎప్పుడూ ఆధారపడి ఉంటుంది. ఆధారపడడం అంటే ఏంటి తెలుగులో, ఇంగ్లీష్లో మనకు డిపెండింగ్. సో అందుకే దీన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. అదేవిధంగా ఈ బోర్న్ ఇన్ లండన్ అనేది తీసేయండి, అది అవసరం లేదు. సెకండ్ సెంటెన్స్ చూడండి, హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ యూకే, అతను సిటిజన్ ఆఫ్ యూకేగా సిటిజన్షిప్ పొందారు. ఫుల్ మీనింగ్ ఉంది కదా ఇక్కడ. సో ఇది మెయిన్ క్లాస్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ తీసేసినా కూడా ఇక్కడ ఇది సెకండ్ సెంటెన్స్ ఏమన్నా అఫెక్ట్ అవుతుందా? అఫెక్ట్ కాదు కదా, ఫుల్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి ఇది దీనిపైన డిపెండ్ అవ్వదు. కాబట్టి డిపెండ్ అవ్వకపోవడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ఇండిపెండెంట్ అంటాం. కాబట్టి ఈ మెయిన్ క్లాస్నే మనం ఇండిపెండెంట్ క్లాస్ అని కూడా అంటాం. ఓకేనండి. సో మెయిన్ క్లాస్, ఇండిపెండెంట్ క్లాస్ అండ్ ఫైనైట్ క్లాస్, ఈ మూడు ఒకే నేమ్స్. అండ్ నాన్ ఫైనైట్ క్లాస్, సబార్డినేట్ క్లాస్, డిపెండెంట్ క్లాస్, ఈ మూడు ఒకదానికే నేమ్ అనమాట. సో ఇప్పుడు దాకా మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇంకా క్లియర్గా డీప్గా విత్ అన్ ఎగ్జాంపుల్స్ మీకు కావాలనుకుంటే సో నన్ను ఫాలో అవుతూ ఉండండి. నేను అవన్నీ స్లైడ్స్ రూపంగా చేసి నేను మీకు ఆ గ్రామర్ వీడియోస్ కూడా అందిస్తాను అనమాట. ఓకే సార్, 10th క్లాస్ మాకు అయిపోతుంది కదా, మాకేం పని అనుకుంటారు. ఇంటర్మీడియట్లో కూడా మీకు ఇదే టాపిక్ ఉంటుంది, క్లాజెస్ గురించి చాలా వరకు. ఓకే, సో ఫ్యూచర్లో కూడా మీరు డిఎస్సికో, టెట్కో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కో ప్రిపేర్ అవ్వాలన్నా కానీ ఈ గ్రామర్ అనేది యూస్ అవుతుంది. కంపల్సరీ ఇవే ఇస్తారు. సో కంపల్సరీ ఇంగ్లీష్ అనేది ఎప్పటికైనా యూజ్ అవుతుందండి. సో అందుకనేసి నేర్చిపెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్, హ్యావింగ్ డన్ హిజ్ హోంవర్క్ హీ వెంట్ అవుట్ టు ప్లే. సో ఇక్కడ చూడండి, హ్యావింగ్ డన్ హిజ్ హోంవర్క్, ఇంకేం ఆలోచించొద్దు. ఐఎన్జీ ఫామ్ ఉందా లేదా, ఉంది, హ్యావింగ్. సో ఈ ఐఎన్జీ ఫామ్ ఉండేదే మనకు నాన్ ఫైనైట్ క్లాస్, దీన్ని అండర్లైన్ చేసేయండి. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వెంట్ V2, అందా చెప్పాను V2 అంటే ఏంటి, ఫైనైట్ వెర్బ్. సో సబ్జెక్ట్ ప్లస్ ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటి, మెయిన్ క్లాస్ అవుతుంది. సో ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. సో అది వదిలేయండి. మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, నాన్ ఫైనైట్ క్లాస్ని అండర్లైన్ చేయమన్నాడు. సో హ్యావింగ్ డన్ హిజ్ హోంవర్క్ అది అండర్లైన్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్, రికగ్నైజ్డ్ బై హిజ్ బాస్ హీ గాట్ అన్ అప్రిషియేషన్ లెటర్. సో ఇక్కడ V3 ఫామ్ ఉందా లేదా ఫస్ట్ దాంట్లో, రికగ్నైజ్డ్. సార్ V2 కూడా రికగ్నైజ్డే కదా సార్, మరి ఇది V2నా V3నా ఎలా అర్థమవుతుంది సార్, ఎలా కనుక్కోవాలి అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పక్కన మనకు బై అని ఇచ్చినాడు, బై హిజ్ బాస్, అతన్ని బాస్ చేత గుర్తింపబడ్డాడు. ఏ ఫామ్ అండి ఇది, ప్యాసివ్ ఫామ్, ప్యాసివ్ వాయిస్లో ఉంది కదా. సో ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా కూడా మనం V3నే కదా యూస్ చేస్తాం.
ఓకే, మీకు ఐడియా ఉంది కదా, ఆల్రెడీ నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను ప్యాసివ్ వాయిస్ గురించి, ఒకసారి చూడండి. ప్యాసివ్ వాయిస్ అంటేనే కంపల్సరీ V3 ఫామ్ యూస్ చేయాలి, ఇంకా వేరే వెర్బ్ ఏం రాదు. సో కాబట్టి ఇక్కడ బై హిస్ బాస్, బై అనేది వచ్చింది అంటే అతని చేత గుర్తింపు పొందాడు. ఓకే, సో ఒకరు ఒక పని చేస్తున్నారని చెప్తే అది యాక్టివ్ వాయిస్, ఒకరి చేత పని చేయబడిందని చెప్తే అది ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ V3 ఫామ్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో V3 ఉంటే అదేంటి, నాన్ ఫైనైట్ క్లాస్. సో ఇది అండర్లైన్ చేయండి. నెక్స్ట్ ఎంకరేజ్డ్ బై హిస్ ఫాదర్. సో ఇక్కడ మళ్ళీ ఎంకరేజ్డ్, V2 ఫామ్ కూడా ఎంకరేజ్డే. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, బై వచ్చింది, బై హిస్ ఫాదర్, అతన్ని ఫాదర్ చేత ఎంకరేజ్ చేయబడ్డాడు. సో V3 ఫామ్ కాబట్టి ఇది నాన్ ఫైనైట్ క్లాస్, ఇది అండర్లైన్ చేసేయండి. నెక్స్ట్ సో రిమైనింగ్ మీరు చెక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి. రవి గాట్ అంటే V2 ఫామ్. సో రవి సబ్జెక్ట్ ప్లస్ ఫైనైట్ వెర్బ్ వస్తే అది ఫైనైట్ క్లాస్. నెక్స్ట్ విత్ ద ట్రీ గ్రోన్ టాల్ we get more shade. సో with the tree grown V3 ఫామ్, V3 ఉంటే నాన్ ఫైనైట్. సో విత్ ద ట్రీ గ్రోన్ టాల్ అనేది మనకు నాన్ ఫైనైట్. నెక్స్ట్ we left room and went home to search for the books. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, V3 ఫామ్ ఉందా ఎక్కడన్నా, V3 అనేది లేదు. సో నాన్ ఫైనైట్లో ఫస్ట్ది మనం చెప్పుకునింది, చాలా చెప్పుకున్నాం కదా రూల్స్, V3 అయినా ఉండాలి, ING అయినా ఉండాలి. ING ఉందా, లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, ఆక్సిలరీ వెర్బ్ ప్లస్ V1 అన్నాను, ఉందా, అది కూడా లేదు. నెక్స్ట్ ఇంకేం చెప్పాలి, 2 ప్లస్ V1 ఉందా ఎక్కడన్నా చూడండి, ఎస్ ఇక్కడ ఉంది, 2 ప్లస్ V1 టు సెర్చ్. సో 2 ప్లస్ V1 వచ్చింది కదా, సో దాంతో స్టార్ట్ అయ్యే సెంటెన్సే మనకు నాన్ ఫైనైట్ అవుతుంది అనమాట. సో ఇది నాన్ ఫైనైట్ క్లాస్, ఇది అండర్లైన్ చేయండి, టు సెర్చ్ ఫర్ ద బుక్స్ అంతే. నెక్స్ట్ డూ వీ హ్యావ్ ద మనీ టు బై ద కార్. సో ఇక్కడ కూడా చూడండి, ఎక్కడైనా కానీ మనకు ఆ కండిషన్స్ అన్నీ చెక్ చేసుకోండి, V3 కానీ ING కానీ ఇవేం లేవు. 2 ప్లస్ V1 ఉందా, ఉంది, టు బై. సో ఇక్కడ నుంచి ఆన్సర్ టు బై దట్ కార్, ఇది మనకు నాన్ ఫైనైట్ క్లాస్ అవుతుంది. నెక్స్ట్ we were not able to get away until now. సో ఇక్కడ కూడా సేమ్ 2 ప్లస్ V1 ఉంది చూడండి, టు గెట్. ఓకే, సో కాబట్టి టు గెట్ అనేది ఇక్కడ నుంచి టు గెట్ అవే అంటిల్ నౌ అనేది మనకు నాన్ ఫైనైట్ వెర్బ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను ఆన్సర్స్తో కూడా. ఎస్, ఓకేనండి. సో 8th వన్ చెక్ చేసుకోండి, టు గెట్ అవే అంటిల్ నౌ. నెక్స్ట్ 9th వన్, హ్యావింగ్ రీడ్ ద బుక్ ఐ రిటర్న్ ఇట్ టు ద లైబ్రరీ. సో ఇక్కడ చూడండి, రెండిట్లో ఎక్కడ ING ఫామ్ ఉందా, ఎస్ ఉంది ING ఫామ్. సో హ్యావింగ్ రీడ్ ద బుక్, దట్స్ ఇట్, అదే మనకు నాన్ ఫైనైట్. ఇంకా సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంది, ఐ రిటర్న్డ్ ఇట్ టు ద లైబ్రరీ. సో ఇక్కడ 2 వచ్చింది కదా సార్ అంటారు, దాని పక్కన మనకు వెర్బ్ లేదు కదా, టు ద లైబ్రరీ నేమ్ ఇచ్చిన, నౌన్ ఇచ్చినాడు, సో టు ద లైబ్రరీ. సో ఇది కాదు, సో ఇక్కడ మనకు హ్యావింగ్ అని వచ్చింది ING ఫామ్, సో నాన్ ఫైనైట్ వెర్బ్. నెక్స్ట్ జంపింగ్ ఆన్ హిస్ హార్స్ ద ఫార్మర్ రోడ్ టు ద మార్కెట్. సో జంపింగ్ ING ఫామ్, సో జంపింగ్ ఆన్ హిస్ హార్స్ అనేది నాన్ ఫైనైట్. దట్స్ ఇట్ అండి. ఈ విధంగా మీరు ఈ ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే చాలు, అంతకు మించి కూడా మీకు అసలు మీకు దీని గురించే టాపిక్ కూడా ఉండదు గ్రామర్ పరంగా. ఓకే, జస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలి. సో నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ బీన్ రిటర్న్ టు ఇంక్లూడ్ నాన్ ఫైనైట్ క్లాజెస్. సో నాన్ ఫైనైట్ క్లాజెస్కి ఎలా కన్వర్ట్ చేసి రాయాలి అనేది మనకు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు వరకు ఒకటి నేర్చుకున్నారు కదా, సో ఇప్పుడు మనకు ఈ ఇచ్చిన సెంటెన్స్ని నాన్ ఫైనైట్లో కన్వర్ట్ చేయాలి అని అంటే మీకు ఇంకొక ప్రాసెస్ తెలిసి ఉండాలన్నమాట. ఆ ప్రాసెస్ మీకు 10th క్లాస్ ఎగ్జామ్లో వస్తుంది. ఏంటంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే 2 సెంటెన్సెస్ ఇచ్చి వాటిని ప్రెజెంట్ పార్టిసిపుల్లో రాయమంటారు, లేదా పాస్ట్ పార్టిసిపుల్లో రాయమంటారు, లేదా పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో రాయమంటారు. సో ఎలా చేంజ్ చేయాలి? పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే హ్యావింగ్ ప్లస్ V3 ఫామ్ వస్తుంది, అదే ప్యాసివ్ వాయిస్లో అంటే హ్యావింగ్ బీన్ ప్లస్ V3 ఫామ్ వస్తుంది. సో అలా కాకుండా ప్రెజెంట్ పార్టిసిపుల్ V1 ప్లస్ ING వస్తుంది, పాస్ట్ పార్టిసిపుల్ V3తో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్ అనేది. సో ఇదంతా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది కాబట్టి నేను ఈ 6th యూనిట్ కూడా టెక్స్చువల్ గ్రామర్ అయిపోయిన తర్వాత
దాన్ని ఒక సపరేట్ టాపిక్గా చెప్తాను, చాలా ఈజీ వేలో చెప్తానండి. ఓకే, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ ఇచ్చిన వరకే చూసుకుంటే వెళ్ళిపోతాము, ఇవి మీకు అవసరం లేదు ఎగ్జామ్లో కూడా. ఓకే, సో నెక్స్ట్ విన్సెంట్ వ్యాన్ గోగ్ హూ వాజ్ బోర్న్ ఇన్ హాలాండ్ ఇన్ 1853 ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ పెయింటర్స్. సో ఇక్కడ దీన్ని మనం నాన్ ఫైనైట్గా కన్వర్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ V3 ఫామ్తో స్టార్ట్ అవ్వాలి, అవునా? సో ఎక్కడ V3 ఉంది చూడండి, వాజ్ బోర్న్ అన్నాము. సో వాజ్ బోర్న్, వాజ్తో పాటు V3 వస్తే ఓకే, కంపల్సరీ అది V3 ఫామే అవుతుంది, ఎందుకంటే ప్యాసివ్ వాయిస్లోనే మనకు యామ్, ఈజ్, ఆర్, వాజ్, వార్తో V3 ఫామ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి, బోర్న్ అనేది V3 మనకు తెలిసిందే. సో బోర్న్ ఇన్ హాలాండ్ ఇన్ 1853. సో ఇంకా ఈ రిమైనింగ్ అంతా ఇక్కడ పెట్టేసి దాన్ని కలిపి రాసిస్తే సరిపోతుంది. విన్సెంట్ వ్యాన్ గోగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫేమస్. సో అదంతా రాస్తే సరిపోతుంది. అలాగే ఆల్దో హీజ్ టాలెంట్ వాజ్ అన్రికగ్నైజ్డ్ త్రూ అవుట్ హీజ్ లైఫ్, ఇట్ వాజ్ మచ్ అప్రిషియేటెడ్ ఆఫ్టర్ హీజ్ డెత్ అన్నాడు. సో ఇక్కడ V3 ఫామ్ ఏంటి, అన్రికగ్నైజ్డ్. సో అది పెట్టేయండి, అన్రికగ్నైజ్డ్ త్రూ అవుట్ హీజ్ లైఫ్. సో రిమైనింగ్ అంతా ఇక్కడ రాసినా కానీ మీకు ఏమి ఇబ్బంది లేదనమాట. ఆల్దో హీజ్ టాలెంట్ వాజ్ మచ్ అప్రిషియేటెడ్ ఆఫ్టర్ హీజ్ డెత్, అదైనా కానీ ప్రాబ్లం లేదనమాట. సో ఆల్దో అనేది కూడా మీకు ఒక గ్రామర్ టాపిక్ మళ్ళీ. ఎస్, ఆల్దో, ఈవెన్ దో, దో అండ్ ఇన్స్పైట్ ఆఫ్, డెస్పైట్, ఇవన్నీ ఎలా యూస్ చేయాలి రెండు సెంటెన్సెస్ లింక్ చేయడానికి. సింపుల్. ఏదన్నా ఒక డిఫికల్టీని ఫేస్ చేసి కూడా అతను సక్సెస్ సాధిస్తే ఆ డిఫికల్టీ సిచ్యువేషన్ ముందు ఇవి యూస్ చేయాలి. దట్స్ ఇట్. సింపుల్గా నేను మీకు ఎగ్జాంపుల్స్తో అక్కడ వివరిస్తాను, ఎందుకంటే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూడండి, అది ప్లేస్ చేసేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ కెరీర్ హీ హ్యాడ్ అటెంప్టెడ్. సో రిమైనింగ్ అంతా చూడండి అలాగే. సో ఇక్కడ ఏంటి, దీనిని మనం ప్రెజెంట్ పార్టిసిపుల్, ఓకే, పర్ఫెక్ట్ పార్టిసిపుల్లోకి చేంజ్ చేస్తున్నాం. ఏం రావాలి పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే, ఇందాక చెప్పాను కదా, హ్యావింగ్ ప్లస్ V3. సో హ్యావింగ్ ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ కెరీర్ హీ హ్యాడ్ అటెంప్టెడ్. సో రిమైనింగ్ అంతా అలాగే రాసేస్తాం. ఓకే, సో ఇలా మీరు సార్ ఇక్కడ హ్యావింగ్ ఫెయిల్డ్ కాకుండా ఓన్లీ ఫెయిల్డ్ పెట్టుకోవచ్చు సార్ అంటే పెట్టుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, ఫెయిల్డ్ ఇన్ ఎవ్రీ కెరీర్ హీ హ్యాడ్ అటెంప్టెడ్. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయండి. ఓకే, ఎందుకంటే ఫెయిల్డ్ అనేది మనకు V3 ఫామ్లోకి వస్తుంది కాబట్టి. ఓకే, అది కూడా రైట్ అవుతుంది, ఎందుకంటే అప్పుడు పాస్ట్ పార్టిసిపుల్, వాళ్ళు పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో ఇచ్చారు. మీరు ప్రెజెంట్ పార్టిసిపుల్ కావాలన్నా కానీ రాసుకోవచ్చు. ఎలాగా, ఫెయిలింగ్ ఇన్ ఎవ్రీ కెరీర్ హీ హ్యాడ్ అటెంప్టెడ్, రిమైనింగ్ అంతా రాసుకోవచ్చు. అదేం కంపల్సరీ కాదండి ఒకే దాంట్లో ఉండాలని. వాట్ ఎవర్ ఇట్ మే బీ, దట్ షుడ్ బి ఫాలో దట్ 3 స్ట్రక్చర్స్ ఐ టోల్డ్ నో. 2 + V1 కావచ్చు, ING కావచ్చు, V3 కావచ్చు, ఏదన్నా ఉండాలన్నమాట కంపల్సరీగా. ఓకే, సో ఈ టాపిక్ మీకు ఎలా కన్వర్ట్ చేయాలి సార్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్గా, ప్రెజెంట్ పార్టిసిపుల్గా, పాస్ట్ పార్టిసిపుల్గా అంటే అది నేను ఈ టెక్స్చువల్ గ్రామర్ అయ్యాక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రామర్ చెప్తాను కదా, దాంట్లో చాలా ఈజీగా చెప్తాను. అది చూసిన తర్వాత కావాలంటే మీరు ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, రీరైట్ ద సెంటెన్సెస్ టు ఇంక్లూడ్ నాన్ ఫైనైట్ క్లాజెస్ అన్నాడు. సో సేమ్ పైన ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ఇక్కడ వాళ్ళు మనల్ని చేయమని చెప్పాడు. సో సేమ్ అలాగే చూడండి, ఆఫ్టర్ హీ హ్యాడ్ డిసైడెడ్ టు బికమ్ ఏ పెయింటర్ అని ఇచ్చాడు. సో దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం, హ్యావింగ్ డిసైడెడ్ టు బికమ్ ఏ పెయింటర్, లేదంటే డిసైడింగ్ టు బికమ్ ఏ పెయింటర్ అని పెట్టుకోవచ్చు, లేదంటే డిసైడెడ్ టు బికమ్ ఏ పెయింటర్. సో పర్ఫెక్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్, మీ ఇష్టం అది. సో పెడితే అది మనకు నాన్ ఫైనైట్ క్లాస్ అవుతుంది, రిమైనింగ్ అంతా కూడా మనకు ఫైనైట్ క్లాస్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ చూడండి, డ్యూరింగ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అన్నాడు. ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అలాగే పెట్టేసి నోన్ యాజ్ హీజ్ డచ్ పీరియడ్. సో ఇది నోన్ యాజ్ హీజ్, అది యాజ్ టీజ్ ఇలా పెట్టేసాం అనమాట, ఎందుకంటే V3 ఆల్రెడీ ఇచ్చున్నాడు కాబట్టి. నీకు ఇందాక చెప్పాను కదండి. సో ఇక్కడ కూడా మీరు డిసైడెడ్ అని పెట్టేసి రాసుకోవచ్చు, తప్పు లేదు. ఓకే, సో ఇక్కడ కూడా నోన్ అని పెట్టి రాసేసాడు, అలా కాకుండా హ్యావింగ్ నోన్ అని కూడా మీరు పెట్టుకోవచ్చు, అది కూడా రైట్ అవుతుంది. ఓకే, సో అలాగని నోయింగ్ అని పెడతామంటే నోయింగ్ అనే వర్డ్ లేదండి ఆల్మోస్ట్. ఓకే, నోయింగ్ అనే వర్డ్ యూస్ చేయకూడదు, బీయింగ్ నోన్ అని పెట్టుకోండి మళ్ళీ కావాలంటే. సో ఎందుకు అంత కష్టము, యాస్టీజ్ వాళ్ళు ఇచ్చిన V3 ఫామే కాబట్టి అదే పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే ఇన్ 1866 వెన్ హీ వెంట్ టు ప్యారిస్. సో దాన్ని ఎలా రాశాడు చూడండి, ఆఫ్టర్ గోయింగ్ టు ప్యారిస్ అని రాశాడు అనమాట. సో గోయింగ్ ING ఫామ్ యూస్ చేశాడు, దట్స్ ఇట్.
ఓకే, సో చిన్న చిన్న చేంజెస్, మీరు ఇది అవసరం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. అక్కడ టాపిక్స్ మీరు డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మీకు ఇవి ఈజీగా అర్థమవుతాయండి. ఓకే, సో జస్ట్ పాస్ చేసుకొని మీకు ఆన్సర్స్ కావాలంటే ఇవి రాసుకోండి. జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా ఉంటే మీకు సరిపోతుంది. వాళ్ళు మిమ్మల్ని ఇన్ కేస్ మీకు స్లిప్ టెస్ట్లో చూసినప్పుడు కూడా మీ సార్ వాళ్ళు అడిగేది అక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్ ఉందా లేదా అని అడుగుతారు అంతే. సో ఇలాగే రాయాలన్న రూల్ ఏమి అక్కడ లేదండి. ఒక్కొక్కరి వే ఆఫ్ థింకింగ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో రాస్తాను, ఇంకొకసారి ప్రెజెంట్ పార్టిసిపుల్లో రాస్తారు, ఇంకొక టీచర్ దాన్ని పాస్ట్ పార్టిసిపుల్లో రాస్తారు. మీరు కావాలంటే రకరకాల మెటీరియల్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. చైతన్య స్కూల్ వాళ్ళు అయితే చైతన్య వాళ్ళకి ఒక మెటీరియల్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ మీరు నారాయణ వాళ్ళ మెటీరియల్లో చూడండి, ఇంకొక విధంగా రాసుంటారు ఆన్సర్. దాన్నే మీరు బయట ఏదైనా ఆల్ ఇన్ వన్ గైడ్ కొంచెం చూడండి, ఇంకొక విధంగా ఉంటుంది ఆన్సరు. అవి రూల్ అనేది ఏమీ లేదండి, కానీ కంపల్సరీ నాన్ ఫైనైట్ వెర్బ్ అనేది యూస్ చేయాలి అక్కడ, అది రూల్ మనకు. ఓకే, సో నెక్స్ట్ హీ వాజ్ ఎంకరేజ్డ్ బై. సో మీకు ఇంక బాగా తెలిసిపోతుంది ఎంకరేజ్డ్ V3 ఫామ్, అది ఇక్కడ పెట్టేసి రాసేస్తాం, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్టర్ వ్యాన్ గోగ్ హ్యాడ్ మూడ్ అన్నాము. సో హ్యాడ్ మూడ్ అనేది ఎలా మార్చుకుంటే హ్యావింగ్ మూడ్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటాం దీన్ని. అలా కాకుండా జస్ట్ మూడ్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఎప్పుడైనా కనుక మనకు హ్యాడ్, హ్యాజ్, హ్యావ్ అనేది మెన్షన్ చేస్తే మీరు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్లోకి కన్వర్ట్ చేయండి. ఓకే, అదొక గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ మూడ్ అన్న కాబట్టి హ్యావింగ్ మూడ్, ఇది పర్ఫెక్ట్ పార్టిసిపుల్. అలాగే హ్యాజ్ మూడ్, హ్యావ్ మూడ్ ఉన్నా కానీ హ్యావింగ్ మూడ్ అని పెట్టుకోండి. ఓకే, సో ఇలాగా రిమైనింగ్ కూడా మీరు అలాగే రాసుకోండి. ఇంటరప్టెడ్ అన్నాము, సో ఇంటరప్టెడ్ బై అని స్టార్ట్ చేయండి, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయండి. ఓకే, రిమైనింగ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానిని ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంటుంది కదా దాంతో కలిపి రాయవలసి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కామా వరకు మీరు రాసేసి దాని తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ అంతా కలిపి ఒకటిగా రాసేయండి. సో నెక్స్ట్ 7th సెంటెన్స్లో కూడా కాల్డ్ చూడండి, విచ్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ పోర్ట్రైట్ విత్ బ్యాండేజ్డ్ ఇయర్ షోయింగ్ వ్యాన్ గో హీ వాజ్ వేరింగ్. సో ఇదంతా ఇచ్చిన దీన్ని కూడా ఎలాగా అక్కడ ఇచ్చుంటారు చూడండి. సో ఇలా రాస్తే సరిపోతుందండి, ఇవి మీకు అవసరం లేదు, అందుకే నేనేమి దీన్ని డీప్గా చెప్పట్లేదు. అప్పటికే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదే టాపిక్ని. సో జస్ట్ బ్రీఫ్గా అలా గుర్తుపెట్టుకోండి, నాన్ ఫైనైట్ అంటే ఏంటి, ఫైనైట్ అంటే ఏంటి, అండ్ దాంట్లో ఏవి పెట్టాలి. చూడండి ఇక్కడ మీకు నేను చెప్పాను కదా మీ ఇష్టం ఏదైనా రాయచ్చని, ఈ మెటీరియల్లోనే 2 ఆన్సర్స్ ఇచ్చాను చూడండి. హీజ్ బ్రదర్ ఆల్వేస్ ఎంకరేజ్డ్ హిమ్ ఇన్ హిజ్ వర్క్ బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ వ్యాన్ గోస్ జీనియస్. సో చూడండి, బిలీవింగ్ ఇన్ వ్యాన్ గోస్ జీనియస్, హిజ్ బ్రదర్ ద క్లోజెస్ట్ పర్సన్ టు వ్యాన్ గో ఆల్వేస్ ఎంకరేజ్డ్ హిమ్ ఇన్ హిజ్ వర్క్ అన్నాడు. సో బిలీవింగ్ ఇన్ వ్యాన్ గోస్ అని పెట్టుకోవచ్చు, లేదా బిలీవ్డ్ అని కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఐఎన్జీ ఫామ్ అన్నా పెట్టచ్చు, V3 ఫామ్ అన్నా పెట్టచ్చు, లేదంటే హ్యావింగ్ బిలీవ్డ్ అని కూడా పెట్టచ్చు అనమాట. హ్యావింగ్ పక్కన V3 ఫామ్ కూడా రాయొచ్చు. బట్ ఎప్పుడు రాస్తాం హ్యావింగ్ పక్కన V3 అనేది మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో పర్ఫెక్ట్ టెన్స్గా ఉంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన V3 ఉంటే ఇక్కడ మనం హ్యావింగ్ ప్లస్ అని రాస్తాం అనమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఇచ్చారండి. రిపోర్టెడ్ స్పీచ్ నేను ఆల్రెడీ చెప్పి సపరేట్గా వీడియోస్ ఒక ఫోల్డర్ ఉంటుంది, ప్లేలిస్ట్లోకి వెళ్ళారనంటే రిపోర్టెడ్ స్పీచ్ అనే ఫోల్డర్ ఉంటుంది. సో అసర్టివ్ సెంటెన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఇంట్రాగేటివ్ని ఎలా చేయాలి, ఇంపరేటివ్ని ఎలా చేయాలి, ఆప్టేటివ్ సెంటెన్స్ అని ఇంకొక రకం ఉంటుంది దాన్ని ఎలా చేయాలి, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని ఎలా చేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పి పోస్ట్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేసిన తర్వాత ఇక్కడికి రండి మళ్ళీ. ఓకే, సో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే అంటే ఎలా వెళ్ళాలో చెప్పాం కదా ఇంట్రడక్షన్లో కూడా. ఒక అమ్మాయి వచ్చి మీకు చూపిస్తుంది క్లియర్గా. నా నేమ్ పైన క్లిక్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అయ్యాక పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, దాంట్లోకి వెళ్తే మీకు ఫోల్డర్ ఉంటుందన్నమాట. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, టెన్సెస్, ఇవన్నీ కూడా. సో అవి చూడండి. అవి చూసాక వచ్చారంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, apart from the ground rules that are laid down for reporting in traditional grammar books, there are certain other principles that are to be followed to make the speech appealing. So కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్తున్నాడు, ఇంకేం లేదు అక్కడ. సపోజ్ యూ వాంట్ టు టెల్ సంబడి వాట్ రామ్ సెడ్, దేర్ ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ దిస్. సో మనం ఏదన్నా ఒక విషయాన్ని మనకు ఎవరైనా చెప్పారంటే ఆ విషయాన్ని ఇంకొకరికి కన్వే చేయాలన్నప్పుడు 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి డైరెక్ట్గా చెప్పచ్చు, 2 ఇండైరెక్ట్గా చెప్పచ్చు. ఓకే, డైరెక్ట్గా అంటే ఏంటి, ఇండైరెక్ట్గా అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన వర్డ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు రిపీట్ చేస్తే
దానిని డైరెక్ట్ స్పీచ్ అంటాం. లేదంటే ఒకరు చెప్పిన దానిని మనం రిపోర్ట్ చేస్తే దానిని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. అందుకే రిపోర్టెడ్ స్పీచ్ అనే పేరు వచ్చింది దీనికి. సో అంతా నేను ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో చూసి మళ్ళీ ఇక్కడికి రండి మీరు. సో ఇక్కడ చూడండి, రామ్ సెడ్ దట్ హీ వాజ్ ఫీలింగ్ ఇల్, రామ్ సెడ్ ఐ ఆమ్ ఫీలింగ్ ఇల్, 2 రకాలుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్లో నీలిమా సెడ్ మై న్యూస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ నెసరీ టు చేంజ్ ద వెర్బ్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్ ఇఫ్ యూ రిపోర్ట్ సంథింగ్ అండ్ ద సిచ్యువేషన్ హ్యాజంట్ చేంజ్డ్ యూ నీడ్ నాట్ టు చేంజ్ ద వెర్బ్ టు పాస్ట్. సో ఆ రూల్స్ అన్ని చూసాక ఇక్కడికి వచ్చారంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అక్కడ మేము చెప్పుకున్నాం ఏమని, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మనం సింపుల్ పాస్ట్లోకి మార్చాలని చెప్పుకున్నాం ఆ వీడియోలో. కానీ ఒకవేళ ఆ సిచ్యువేషన్ అనేది రిపోర్ట్ చేసే సంథింగ్ అండ్ ద సిచ్యువేషన్ హ్యాజంట్, ఆ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు కూడా ఇంకా చేంజ్ అవ్వకపోతే అప్పుడు మీరు ఆ టెన్స్ చేంజ్ చేయకపోయినా పర్లేదన్నమాట. సో ఈ కన్ఫ్యూజన్ అంతా మాకు ఎందుకు సార్ అంటే, మీరు చేంజ్ చేసినా కానీ తప్పులేదు. చూడండి, వాళ్ళే ఇచ్చుంటారు ఇక్కడ మనకు. నీలిమా సెడ్ దట్ మై న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దాన్ని కన్వర్ట్ చేస్తే నీలిమా సెడ్ దట్ హర్ న్యూ జాబ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది రైట్. అలా కాకుండా మీరు చేంజ్ చేయాలన్నా చేసుకోవచ్చు. చూడండి, నీలిమా సెడ్ దట్ హర్ న్యూ జాబ్ వాజ్ ఇంట్రెస్టింగ్. చేంజ్ చేసినా కానీ రైట్, ఏం ప్రాబ్లం లేదు. బట్ మనకొక అవకాశం ఉంది అని చెప్తున్నారు అంతవరకే. అంటే ఆ సిచ్యువేషన్ అనేది మీరు మాట్లాడే టైంకి కూడా ఇంకా జరగకపోయినా, ఎప్పుడో చెప్పుంటారు కానీ అది ఇంకా మీ చెప్పే టైంకి జరగకపోయినా, లేదంటే ఆ పని మీద ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంకా చేయాలనేసి ఇంకా ఆ సిచ్యువేషన్ అనేది చేంజ్ కాకపోయినా మనం దానికి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే చేంజ్ చేయండి, చేస్తేనే మంచిది. ఓకేనండి. చూడండి ఇక్కడ, రవి సెడ్ ఐ వాంట్ టు గో టు న్యూయార్క్ నెక్స్ట్ ఇయర్. రవి టోల్డ్ మీ దట్ హీ వాంట్స్ టు గో టు న్యూయార్క్ నెక్స్ట్ ఇయర్. ఎందుకు పాస్ట్లోకి చేంజ్ చేయట్లేదు? బికాస్ నెక్స్ట్ ఇయర్ అనేది ఇంకా రాలేదు, ఇంకా అతను చెప్పిన పని కాలేదు కాబట్టి అలాగే పెట్టాడనమాట. సో ఇక్కడ చూడండి మళ్ళీ, రవి టోల్డ్ మీ దట్ హీ వాంటెడ్ టు గో టు న్యూయార్క్ ద ఫాలోయింగ్ ఇయర్. సో చేంజ్ చేసినా కానీ తప్పులేదని చెప్తున్నాడు. సో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు మీకు? మనం ఇంతకుముందు రూల్స్ నేర్చుకున్నాం కదా ఆ వీడియోస్లో, అదే ఫాలో అవ్వండి మీరు. సో నెక్స్ట్ వెళ్దాం. ద పాస్ట్ సింపుల్, ఇవి కూడా నేను దాంట్లో చెప్పున్నానండి. ఈ రూల్స్ కూడా అది అవసరం లేదు మీకు. సింపుల్ పాస్ట్ మనం సింపుల్ పాస్ట్లోనే పెట్టచ్చు, లేదంటే పాస్ట్ పర్ఫెక్ట్లో చేంజ్ చేయొచ్చు. పాస్ట్ కంటిన్యూస్లోనే రాయొచ్చు, లేదా పాస్ట్ కంటిన్యూస్లోనే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేయొచ్చు. ఇవి చెప్పున్నాను అక్కడ చూడండి. సో నెక్స్ట్ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్ అండ్ నోటీస్ హౌ ఇట్ ఈస్ రిపోర్టెడ్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్. సో NHK రేడియో చెప్తుంది ఏమని, హౌ ఈజ్ పీస్ కనెక్టెడ్ టు ద గుడ్ ఎన్విరాన్మెంట్. సో క్వశ్చన్ కదండి అడుగుతున్నారు. క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం చెప్పాను, ఇది WH క్వశ్చను కాబట్టి మనం ఇఫ్ వెదర్ అనేది ఏమి యూజ్ చేయలేదు, అండ్ దట్ కూడా మనం యూజ్ చేయకూడదు క్వశ్చన్ ఫామ్స్లో. సో ఈజ్ అనేది పీస్ పక్కన వస్తుంది, అంటే సబ్జెక్ట్కి పక్కన, అంటే అసెప్టివ్ ఫామ్లోకి చేంజ్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్ మార్క్ కూడా తీసివేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, NHK రేడియో ఆస్క్డ్ వంగారి మాతై హౌ పీస్, ఈజ్ అనేది దేనిగా కన్వర్ట్ అవుతుంది, వాజ్ అవుతుంది. హౌ పీస్ వాజ్ కనెక్టెడ్ టు ఏ గుడ్ ఎన్విరాన్మెంట్. చూడండి, NHK రేడియో ఆస్క్డ్ వంగారి మాతై హౌ పీస్ వాజ్ కనెక్టెడ్ టు ఏ గుడ్ ఎన్విరాన్మెంట్. అంతే. సో ప్రెజెంట్ ఆ రూల్స్ అన్నీ మీకు వచ్చాయంటే ఇదంతా చాలా ఈజీగా రాయొచ్చు. అప్పుడు వంగారి మాతయ్య గారు ఇలా రిప్లై ఇచ్చారు. వంగారి మాతయ్య రిప్లైడ్ దట్, ఎందుకంటే అసెప్టివ్ ఫామ్ రిప్లైడ్ దట్, అందుకే దట్ యూస్ చేయాలి. మెనీ వార్స్ దట్ ఆర్ అన్నారు, వర్ అవుతుంది పాస్ట్ టెన్స్లో. ఫోర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ అన్నారు, వర్ అవుతుంది. ఓవర్ న్యాచురల్ రిసోర్సెస్ సమ్ వార్స్ ఆర్, సో ఆర్ అన్నారు, వర్ అవుతుంది. ఫోర్ట్ బికాస్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ అన్నారు, వాజ్ అవుతుంది. సో డిగ్రేడెడ్ దట్ ఇట్ వాజ్, ఈజ్ అనేది వాజ్ అవుతుంది. నాట్ ఏబుల్ టు సపోర్ట్ కమ్యూనిటీస్ అండ్ సో దే ఫైట్ ఓవర్ ద లిటిల్ దట్ వాజ్ లెఫ్ట్. ఓకే. అండ్ అదర్స్ వర్ ఫోర్ట్ బికాస్ సమ్ పీపుల్ వాంటెడ్ టు, వాంట్ అనేది V2 ఫామ్, వాంటెడ్ టు టేక్ a lot of the resources to control them and to keep many other people out. సో యాజ్ ఇట్ ఈజ్ అదే ఇచ్చుంటారు చూడండి. ఇక్కడ ఏం లేదు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండేది పాస్ట్లో కన్వర్ట్ అవుతుంది రిపోర్టెడ్ స్పీచ్ అంటే, అంతే. ఓకేనండి, అది టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. ఇప్పుడు మనకిచ్చిన వర్క్ ఏంటంటే చూద్దాం.
రైట్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టర్ స్పీచ్. ఎన్హెచ్కే రేడియో అడుగుతుంది వాట్ ఈస్ ద వన్ థింగ్ వీ కెన్ డూ. సో దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఎన్హెచ్కే రేడియో ఆస్క్డ్ వంగారి మాతాయ్ వాట్ ఈజ్ ద అనేది ఈజ్ అనేది ఏం చెప్పాను అసెప్టివ్లోకి చేంజ్ చేయాలి. అంటే సబ్జెక్ట్ ఫస్ట్ ఉండాలి, ద వన్ థింగ్ పక్కన వాజ్ రావాలి. సో ఆస్క్డ్ వంగారి మాతాయ్ వాట్ ద వన్ థింగ్ వాజ్. సో ఇక్కడ వాజ్ ఇచ్చారు, ఇది తప్పండి. WH వర్డ్ పక్కన ఎప్పుడే కానీ వాజ్ ఇలాంటి హెల్పింగ్ వెర్బ్స్ రాకూడదు ఇండైరెక్ట్ స్పీచ్లో. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. WH వర్డ్ పక్కన హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంటే అది క్వశ్చన్ అవుతుంది. బట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడే కానీ క్వశ్చన్ అనేది ఉండదు, మనకు క్వశ్చన్ మార్క్ అనేది మీకు కనిపించదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ చేయకూడదు, క్వశ్చన్గా ఉండకూడదు, అసెప్టివ్ ఫామ్లోనే ఉండాలి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఎప్పుడైనా కూడా. అసెప్టివ్ అంటే ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి. ఓకే, ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వస్తే ఏమవుతుంది, అది క్వశ్చన్ అవుతుంది. సో ఇది ఇక్కడ మిస్టేక్ ఇచ్చున్నారు. ఓకే, సో వాట్ ద వన్ థింగ్ వాజ్ దట్ దే కుడ్ డూ. ఎందుకు కుడ్ డూ అని యూజ్ చేశారు, కెన్ అనేది కుడ్గా మారుతుంది. సో చూడండి క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్ పెట్టారు. సో కాబట్టి ఇక్కడ వాజ్ అనేది తీసి ద వన్ థింగ్ పక్కన పెట్టండి. వాట్ ద వన్ థింగ్ వాజ్ దట్ దే కుడ్ డూ. నెక్స్ట్ ఐ థింక్ దట్ ఏ ట్రీ ఈజ్. ఐ అంటే ఎవరు ఇక్కడ, వంగారి మాతయ్య గారు. సో షీ, థింక్ అనేది ప్రెజెంట్ టెన్స్ కదా, సో అది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే థాట్ అవుతుంది అనమాట. షీ థాట్ దట్ ఏ tree was a wonderful symbol for the environment and when we అంటే ఎవరు అక్కడ, దే. సో ఇక్కడ మీకు కొద్దిగా చేంజెస్ ఇచ్చున్నారు, బట్ మీకు ఈజీ వేలో రాయడం కోసం నేను ఓన్గా చెప్తున్నాను అనమాట. షీ ఆన్సర్డ్ దట్ ద గ్రేటెస్ట్ యాక్టివిటీ వాజ్ టు ప్లాంట్ ఏ ట్రీ ఫర్ హర్. ఓకేనండి. సో ఇది ఏంటంటే ఫర్ మీ అనేసి ఇచ్చిన ఈ ఫస్ట్ లైన్ చెప్పడం మర్చిపోయాను చూడండి. ఫర్ మీ అంటే ఫర్ హర్ గ్రేటెస్ట్ యాక్టివిటీ వాజ్ టు ప్లాంట్ ఏ ట్రీ అది రాయండి. ఐ మీన్ షీ ఆన్సర్డ్ అని చెప్పిన తర్వాత అండ్ షీ థాట్ దట్ ఏ ట్రీ వాజ్ ఎ వండర్ఫుల్ సింబల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అండ్ వెన్ వీ అనేది ఏమవుతుంది, దే అవుతుంది అనమాట. దే ప్లాంట్ ఏ ట్రీ, దే ప్లాంట్ హోప్, దే ప్లాంట్ ద ఫ్యూచర్. చూడండి ప్లాంట్ అనేది ప్లాంటెడ్ అవుతుంది, ఎందుకంటే V1 ఉంది కదా, సో పాస్ట్లోకి మారాలి. దే ప్లాంటెడ్ ద ఫ్యూచర్ ఫర్ అవర్ సెల్వ్స్. సో అలాగా పాస్ట్లో కూడా చేంజ్ అయింది. దే ప్లాంటెడ్ ద ఫ్యూచర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఫర్ దేర్ చిల్డ్రన్ ఫర్ ద బర్డ్స్. నెక్స్ట్ వీ అనేది దేగా మారుతుంది. దే ప్లాంట్ అనేది ప్లాంటెడ్ అవుతుంది. దే ప్లాంటెడ్ సంథింగ్ దట్ విల్ అనేది ఏమవుతుంది, వుడ్ అవుతుంది. దట్ వుడ్ లాస్ట్ లాంగ్ ఆఫ్టర్ దే. ఆర్ అనేది ఏమవుతుంది, వర్ అవుతుంది పాస్ట్ టెన్స్లోకి. దే వర్ గాన్. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారు, దీన్ని కూడా కన్వర్ట్ చేయమన్నారు, చూద్దాం. సో రిపోర్టెడ్ స్పీచ్ ఆ వీడియోస్ చూశాక ఇక్కడికి వస్తేనే మీకు ఇవి అర్థమవుతాయండి, లేదంటే కష్టం అవుతుంది. అండ్ అక్కడ నేను ఇలా కన్వర్జేషన్ మోడల్లో చెప్పలేదు, ఓన్లీ నార్మల్ వేలో చెప్పున్నాను అనమాట. సెంటెన్స్ ఇస్తే అలాగ పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇక్కడ మ్యాన్ అని పెట్టి ఫుల్ స్టాప్తో వచ్చిందనంటే మ్యాన్ సెడ్ దట్ అనేసి వస్తుంది. ఏదైనా క్వశ్చన్ అడిగితే మ్యాన్ ఆస్క్డ్ దట్ అని వస్తుంది, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. ఓకే, సో కావాలంటే ఆ వీడియోస్ కూడా నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేటప్పుడు ఆ వీడియోస్ కూడా చేస్తాను. అంటే కన్వర్జేషన్ మోడల్ కూడా చాలా ఈజీ వేలో కొన్ని ఎగ్జాంపుల్స్తో చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. చూడండి మ్యాన్ ఏమంటున్నాడు, ఐ ఆమ్ డూయింగ్ ఏ సర్వే ఆన్ షాపింగ్ హ్యాబిట్స్. సో ఏంటిది, అసెప్టివ్ కాబట్టి సెడ్ దట్. మ్యాన్ సెడ్ దట్, ద మ్యాన్ సెడ్ దట్ ఐ ఆమ్ డూయింగ్ ఏ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. దేంట్లోకి చేంజ్ చేయాలి, పాస్ట్ కంటిన్యూస్. సో ఏమవుతుంది, వాజ్ డూయింగ్ అవుతుంది. ఐ అంటే ఎవరు, ద మ్యాన్. సో మ్యాన్ అంటే మనకు ప్రొనౌన్ ఏమి యూస్ చేస్తాము, మగవాళ్ళకి హీ యూస్ చేస్తాం అనమాట. హీ వాజ్ డూయింగ్ ఏ సర్వే ఆన్ షాపింగ్ హ్యాబిట్స్. ఓకే, హీ వాజ్ డూయింగ్ ఏ సర్వే ఆన్ షాపింగ్ హ్యాబిట్స్ అనమాట. నెక్స్ట్ దానికి ఈమెడ ఎలా సమాధానం చెప్తుంది, ఉమెన్ ఏమంటుందంటే ఓకే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ టేక్ లాంగ్ అన్నాడు. సో ఇక్కడ రకరకాలుగా రాసుకోవచ్చండి ఓకే అనేది. సో షీ అగ్రీడ్,
అండ్ యాడెడ్ అని రాయండి సింపుల్గా. లేదంటే అక్నాలజింగ్ ఇట్ ద ఉమెన్ సెడ్ దట్ షీ వుడ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఇఫ్ దే డిడ్ నాట్ టేక్ మచ్ టైం. ఇది కొద్దిగా కష్టంగా ఉంది కదండి మీకు, సో ఇది అవసరం లేదు మనం రాయాల్సిన అవసరం, మీకు ఈజీలోనే రాసుకోవచ్చు. ఎలాగా, షీ అగ్రీడ్ అండ్ యాడెడ్ దట్ షీ ఈజ్ రెడీ టు ఆన్సర్ ఇఫ్ ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ ఆర్ ఏ లాంగ్ టైం. అంటే ఎక్కువ టైం తీసుకోకపోతే నేను రెడీ ఆన్సర్ చేయడానికని ఆమె చెప్పిందనమాట. ఇది కూడా కష్టంగా ఉంది సార్, సేమ్ యాస్టీస్ అక్కడ ఉండేది రాసేయచ్చు. షీ అగ్రీడ్ అండ్ సెడ్ దట్ ఆర్ షీ అగ్రీడ్ అండ్ యాడెడ్, ఓకే, అండ్ యాడెడ్ దట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ అనేది ఏమవుతుంది, పాస్ట్లోకి డిడింట్ అవుతుంది. ఇట్ డిడింట్ టేక్ లాంగ్, యాస్టీస్ రాసిన తప్పు లేదు. ఓకే, సో రకరకాలుగా ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క విధంగా ఉంటుందండి. మీకు ఏ విధంగా ఈజీగా ఉంటే అది రాసుకోండి. సో నేను చెప్తున్నాను చాలా ఈజీ వేలో మీకు. ఓకే లేదా ఎస్ అని ఉంటే ఏం చెప్తామంటే, ఓకే అని ఉంటే అగ్రీడ్ అని చెప్తాము. అలాగే ఎస్ అని ఉంటే అగ్రీడ్ పాజిటివ్లీ, రిప్లైడ్ పాజిటివ్లీ అని చెప్తాం అన్నమాట. ఎస్ అని ఉంటే రిప్లైడ్ పాజిటివ్లీ అని, నో అని ఉంటే డినైడ్ అనేసి DENIED డినైడ్ అనేసి చెప్తాం అనమాట. సో అలా చెప్పుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇతను ఏమంటున్నాడు, హౌ ఆఫన్ డూ యూ ఈట్ హ్యాంబర్గర్స్ అన్నాడు. సో అంటే క్వశ్చన్ అడుగుతున్నాడు. అప్పుడు ఏం రాయొచ్చు, మ్యాన్ ఆస్క్డ్ ఆర్ ఎంక్వైర్డ్, WH వర్డ్ క్వశ్చన్ ఇక్కడ. సో ఇఫ్ యూస్ చేయకూడదు, దట్ యూస్ చేయకూడదు. సో మ్యాన్ ఆస్క్డ్ ఉమెన్ హౌ ఆఫన్, ఇది డూ యూ ఈట్ హ్యాంబర్గర్స్ అనేది అసెప్టివ్ కాదు, ఇది ఇంట్రాగేటివ్. సో దీన్ని అసెప్టివ్లోకి చేంజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ యూ అనేది ఫస్ట్ రాయాలి, తర్వాత డూ వస్తుంది. డూ ప్లస్ ఈట్ ఏమవుతుంది, ఇంతకుముందు నేను ఆ వీడియోస్లో చెప్పున్నాను, డూకి V1 యాడ్ చేస్తే ఏమవుతుంది, V1 అవుతుంది. సో ఈట్, సో యూ ఈట్ హ్యాంబర్గర్స్. ఇక్కడ యూ అంటే ఎవరు, ఈ ఉమెన్ అనమాట. సో ఆమెకి ప్రొనౌన్ ఏంటి, షీ. సో హౌ ఆఫన్ షీ ఈట్ అనేది V2 ఫామ్లోకి చేంజ్ అవుతుంది, అంటే ఈట్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి పాస్ట్లోకి మారుతుంది. హౌ ఆఫన్ షీ ఏట్ హ్యాంబర్గర్స్, దట్స్ ఇట్. సో చూడండి ఇక్కడ ఆన్సర్. Yeah, here the man asked her how often she ate hamburgers. That's it, very simple. సో మీకు అక్కడ ఆ వీడియో అర్థమయ్యి ఆ వీడియోస్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ చాలా ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉమెన్ ఏం చెప్పింది, నెవర్ అంటే నెగిటివ్గా రిప్లై ఇచ్చింది. అంటే ఏం రాసుకోవచ్చు అని చెప్పాను, షీ డినైడ్. సో అలా రాసుకోవచ్చు, షీ డినైడ్ ఇట్. అండ్ ఇంకా ఏం చెప్పింది, యాడెడ్ షీ వాజ్ ఏ వెజిటేరియన్ అని రాసుకోవచ్చు కదండి. యామ్ ఏ వెజిటేరియన్ అనేది వాజ్ అవుతుంది. షీ వాజ్ ఏ వెజిటేరియన్ అండ్ ఆల్సో యాడెడ్. సో మీకు సెంటెన్స్ ఉండే కొద్దీ ఈ పదం పెట్టుకోండి, యాడెడ్ అండ్ ఆల్సో యాడెడ్. ఇంకా ఎక్కువ ఉంటే యాడెడ్ అనే పదం పెడితే సరిపోతుంది. సో అండ్ ఆల్సో యాడెడ్ షీ డిడ్ నాట్ ఈట్ ఎనీ ఎనిమల్ ప్రోడక్ట్స్, అలా రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇంకా ఈ రెండు కలిపి ఒక వర్డ్గా రాయాలనుకోండి, ఎలా రాసుకోవచ్చు, బై సేయింగ్ దట్ షీ డినైడ్ ఇట్, బై సేయింగ్ దట్ షీ వాజ్ ఏ వెజిటేరియన్ అండ్ షీ డిడెంట్ ఈట్ ఎనీ. సో ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే సేమ్, షీ డినైడ్ ఇట్ అండ్ యాడెడ్ అని పెట్టుకోండి, లేదా బై సేయింగ్ దట్ అది చెప్పిన తర్వాత అని మిగిలింది రాసుకోండి, అలా మీ ఇష్టం. నెక్స్ట్ మ్యాన్ ఏమంటున్నాడు, రైట్ అంటే పాజిటివ్గా అగ్రీ, ఓకే చెప్పాడు కదా. సో అప్పుడు ఏం రాయొచ్చు, మ్యాన్ యాక్సెప్టెడ్, ద మ్యాన్ యాక్సెప్టెడ్ ఇట్, లేదా ద మ్యాన్ రిప్లైడ్ పాజిటివ్లీ అని రాసుకోవచ్చు. ఓకే, లేదంటే ద మ్యాన్ అక్నాలెడ్జ్డ్ అని రాసుకోవచ్చు. సో సింపుల్గా ఉండేది మీకేంటి, ద మ్యాన్ అగ్రీడ్ ఆర్ యాక్సెప్టెడ్ ఇట్. ఓకే, రైట్ ఉన్నా, ఓకే ఉన్నా, ఎస్ ఉన్నా, షూర్ ఉన్నా అప్పుడు మీరు అలా పెట్టుకోవచ్చు. సో రైట్, ద మ్యాన్ అగ్రీడ్. అండ్ మళ్ళీ ఏమన్నాడు, కెన్ ఐ జస్ట్ ఆస్క్ యూ ఏ పర్సనల్ క్వశ్చన్ అన్నాడు. సో ఇక్కడ ఏముంది, కెన్ ఐ అండ్ క్వశ్చన్ మార్క్. సో ఇది క్వశ్చన్ కదండి, ఏ క్వశ్చన్, క్లోజ్డ్ క్వశ్చన్ స్టార్టింగ్ విత్ ఆక్సిలరీ వెర్బ్. సో వీటిని అసెప్టివ్లోకి చేంజ్ చేయండి, ఐ కెన్ జస్ట్ ఆస్క్ యూ ఏ పర్సనల్ క్వశ్చన్ అవుతుంది. సో సబ్జెక్ట్ ఫస్ట్ రాయాలి ఐ, తర్వాత హెల్పింగ్ ఆక్సిలరీ వెర్బ్ కెన్. సో ఐ కెన్ జస్ట్. సో అప్పుడు ఇది ఆక్సిలరీ వెర్బ్ వచ్చింది. దీనిని
ఇండైరెక్ట్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది చూద్దాం. సో మ్యాన్ ఆస్క్డ్ ఆర్ ఎంక్వైర్డ్, మ్యాన్ ఆస్క్డ్ ఆర్ ఎంక్వైర్డ్ హర్, ఆమెను అడిగాడు. ఇది ఆక్సిలరీ వెర్బ్ కాబట్టి ఏం పెట్టవలసి వస్తుంది, కంపల్సరీ మనము ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టాలి. సో మ్యాన్ ఎంక్వైర్డ్ హర్ ఇఫ్, ఐ అంటే ఎవరు, మ్యాన్. ఓకే, దానికి ప్రొనౌన్ ఏంటి, హీ. సో ఇఫ్ హీ, కెన్ అనేది ఏమవుతుంది, కుడ్. ఇఫ్ హీ కుడ్ జస్ట్ ఆస్క్, యు అంటే ఎవరు, హర్, ఆమె. సో ఇఫ్ హీ కుడ్ జస్ట్ ఆస్క్ హర్ ఏ పర్సనల్ క్వశ్చన్ అని రాసి నెక్స్ట్ అండ్ ఆల్సో ఆస్క్డ్, ఏమని అడిగాడు ఇంకా, ఇఫ్ అని పెట్టాలి మళ్ళీ, ఎందుకంటే ఇది కూడా ఇంకో క్వశ్చన్ కదా. సో అండ్ ఆల్సో ఆస్క్డ్ ఇఫ్ షీ ఆర్ వేరింగ్ అంటే ఏమవుతుంది, వాజ్ వేరింగ్, పాస్ట్ టెన్స్. షీ వాజ్ వేరింగ్ లెదర్ షూస్, ఇఫ్ షీ వాజ్ వేరింగ్ లెదర్ షూస్. చూడండి ఇక్కడ ఆన్సర్లో, దెన్ ద మ్యాన్ సౌట్ హర్ టు పర్మిట్. ఇదంతా మనకు అవసరం లేదని నేను చెప్పిన విధంగా రాసుకోండి మీకు సింపుల్గా, ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది మీకు. ఓకే, సో అదంతా అవసరం లేదు. దెన్ ద మ్యాన్ ఆస్క్డ్ అనే రాసుకోండి. He agreed or he accepted. Then the man accepted it and inquired if he could ask her a question and also asked if she అనేసి చెప్తే సరిపోతుంది. ఓకే, అండ్ ఇఫ్ షీ వాజ్ వేరింగ్ లెదర్ షూస్, ఇఫ్ షీ వాజ్ వేరింగ్ లెదర్ షూస్. నెక్స్ట్ ఎస్ ఐ ఆమ్, దానికి ఎస్ అంటే ఏంటి, షీ అగ్రీడ్ అండ్ సెడ్ షీ వాజ్. ఓకే, షీ అగ్రీడ్ లేదంటే సింపుల్గా షీ యాక్సెప్టెడ్ ఇట్ సరిపోతుంది. ఓకే, షీ యాక్సెప్టెడ్ ఇట్ అని పెట్టండి. అండ్ సెడ్ దట్ షీ వాజ్, ఇంకా కావాలంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, షీ అగ్రీడ్ అండ్ యాడెడ్ దట్ షీ వాజ్, అండ్ యాడెడ్ దట్ షీ వాజ్. నెక్స్ట్ డోంట్ యూ థింక్ దట్ రేదర్ హైప్, ఇంకా మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. సో క్వశ్చన్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్, క్లోజ్డ్ క్వశ్చన్, డోంట్ డూతో స్టార్ట్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా దీన్ని చూడండి. ద మ్యాన్ ఆస్క్డ్ క్వశ్చన్ కాబట్టి, ఏ క్వశ్చను, క్లోజ్డ్ క్వశ్చన్, ఇఫ్ ఆర్ వెదర్ యూ సెల్. ద మ్యాన్ ఆస్క్డ్ ఇఫ్, చూడండి డోంట్ యూ అన్నాడు. సో కన్వర్ట్ చేయండి అసెప్టివ్ ఫామ్లోకి, ఫస్ట్ యూ రావాలి తర్వాత డోంట్ రావాలి. యూ డోంట్ థింక్ అంటే యూ అనేది ఎవరు ఇక్కడ, ఉమెన్, షీ. షీ డోంట్ అనేది పాస్ట్లో ఏమవుతుంది, డిడెంట్ థింక్ దట్, దట్ ఈజ్, దట్స్ మీన్స్ దట్ ఈజ్, అది పాస్ట్లో ఏమవుతుంది, దట్ వాజ్ రేదర్ హైపోక్రిటికల్ అని అడిగాడు. దానికి ఆమె నో నాట్ రియల్లీ అన్నింది. సో నో అంటే ఏంటి, డినైడ్ అని రాస్తే సరిపోతుంది. సో షీ డినైడ్ దట్ అంతే సరిపోతుంది, ఇంకా ఎక్కువ కూడా రాయవలసిన అవసరం లేదు. ద ఉమెన్ సెడ్ షీ రియల్లీ డిడెంట్ అనేది ఇది రాసినా సరిపోతుంది, లేదా షీ డినైడ్ దట్ సింపుల్గా. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ అతను ఏం అడిగాడు ఇంకా మళ్ళీ, హో దట్స్ అమేజింగ్ అండ్ దానికి ఎలా రాయచ్చు మీరు, హీ సర్ప్రైజ్డ్ విత్ ఆర్ హీ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్, అదర్వైజ్ హీ ఎక్స్క్లైమ్డ్ విత్, దట్స్ ఇట్, హీ ఎక్స్క్లైమ్డ్ అని చెప్పినా కూడా వదిలేసినా సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం రాయొచ్చు. లేదా ఫైనల్లీ ద మ్యాన్ సెడ్ దట్ హర్ స్టేట్మెంట్స్ వాజ్ ఓన్లీ అమ్యూజింగ్ మీన్స్ ఫన్, అమ్యూజింగ్ అంటే ఫన్. సో హీ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ అని రాస్తే సరిపోతుంది. ఫైనల్లీ ద మ్యాన్ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్. ఓకే, హ్యాపీనెస్తో ఆశ్చర్యపోయాడు అన్నట్లుగా సరిపోతుంది. ఓకే, సో అక్కడ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చారు అని అంటేనే మీకు అప్పుడే అర్థమవుతుందండి. నా ఛానల్లోకి వెళ్ళి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కంప్లీట్గా చూసి ఆ తర్వాత ఇక్కడికి రండి, అప్పుడు ఇది మీరు మీ ఓన్గా కూడా చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడితో గ్రామర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం రైటింగ్ పార్ట్ చూస్తామండి. సో మీకు ఇంత కష్టపడి చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో ఇదే మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్, అండ్ ఫ్యూచర్లో కూడా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ సబ్స్క్రిప్షన్ ఆ వీడియోస్ చూస్తూ ఉండొచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.